హాయ్, వెల్కమ్ టు గణితింటి రుచులు. నేను దీప్తి. ఈరోజు మనం ట్రెడిషనల్గా ఉండే రెసిపీ అనమాట. ఇది ముద్దపప్పు మొలకెత్తిన మెంతులతోటి మజ్జిగ చారు అన్నాను కదా. ఇవి నేను మొలకెత్తించాను అనమాట. ఇవి మెంతులు. మనం వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకుని మెంతుల్ని మనకి ఎన్ని కావాలంటే అన్ని అవి శుభ్రంగా మనం మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ వరకు అవి నాననిచ్చి ఒక క్లాత్లో, పల్చటి క్లాత్లో మనం అది శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత అవి నీరు వడకట్టేసి క్లాత్లో పెట్టి మనం ఉంచేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకి ఇలాగా స్ప్రౌట్స్లా వచ్చేస్తాయి, మొలకలు వచ్చేస్తాయి అనమాట. ఇంత పొడుగు రావాలి. కొంచెం మార్నింగ్ రాకపోయినా కొంచెం లేట్ అయినా కూడా వస్తాయి. మార్నింగ్ రాకపోయినా ఇంత పొడుగు రావాలన్నమాట. కానీ అసలు ఇవి చేదనేది ఉండదన్నమాట. మామూలుగా అయితే మనం మెంతులు నోట్లో పెట్టుకోలేం కదా. ఇవి అసలు చేదు అనేది ఉండదన్నమాట. షుగర్ పేషెంట్స్కి మంచిది కదా, డైలీ తిన్నా కూడా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి చేదు అనేది ఉండదు. ఇంత పొడుగు రావాలి మనకి, స్ప్రౌట్ అనేది ఇంత పొడుగు రావాలి మొలకెత్తింది. అసలు ఇవి ఉట్టివి తినేయచ్చు అనమాట. మనం మార్నింగ్ అయినా తినచ్చు. ఇది ఇలాగా మనం మొలకెత్తి ఉంచుకుని ఫ్రిడ్జ్లో కూడా ఒక 2 days అలా స్టోర్ చేసుకోవచ్చు డైలీ తినడానికి. తర్వాత నేను ముద్దపప్పుకి నేను కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను. తాలింపు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, ఒక టమాటా, కొంచెం కరివేపాకు. ఇప్పుడు కందిపప్పుని మనం శుభ్రంగా వాష్ చేసేసుకుని 2-3 సార్లు మనం వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేశాను. నేను గ్యాస్ ఆన్ చేయలేదు, కడిగేసి ఇలా పెట్టాను అనమాట. మనం వండుకునేటప్పుడు మనం కందిపప్పు ఎప్పుడైనా సరే కాసేపు ఒక 10 minutes అయినా 10 to 15 minutes మనం నానబెట్టి ఉంచుకుంటే కొంచెం గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను అలా నీట్గా వాష్ చేసేసి కడిగి పెట్టింది ఇది. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేస్తాను. అలాగే ఇక్కడ నేను పెరుగు తీసుకున్నాను. మనకి ఎంత కావాలంటే అంత మనం చేసుకునే క్వాంటిటీ బట్టి. నేను ఈ కప్పు ఫుల్గా కాకుండా కొంచెం తగ్గించి తీసుకున్నాను. ఇది మనం పెరుగు ఏంటంటే మనం తీసుకున్న తర్వాత దీన్ని బిస్కర్తో మనం బాగా దీన్ని ఎలాగా మనం అది చిలికినట్టు చేసుకుంటే మనకి పెరుగు ముక్కలుగా లేకుండా బాగుంటుంది అనమాట మజ్జిగ చారు. నేను దీన్ని ఇలా కలిపేసాను. ఇప్పుడు మనకి ఇలా సాఫ్ట్గా ఉంటుంది, ఇంకా ముక్కలు లేకుండా పెరుగు. ఇప్పుడు దీనికి తాలింపు వేద్దాం. నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టాను. ఇందులో ఒక 2 spoons ఆయిల్ వేస్తున్నాను. కొంచెం వేస్తున్నాను. 2 spoons వేసి కొంచెం వేసాను. సమ్మర్లో మనకి ఇలాంటి కర్రీస్, మనకి ఇలా లైట్గా ఉండే కర్రీస్, ఇలాంటి వెరైటీస్ అయితే మనకి సమ్మర్లో బాగుంటుంది తినడానికి. ఎక్కువ డీప్ ఫ్రైలు అవి తినలేం కదా సమ్మర్లో. ఇలాంటివి ఏంటంటే మనకి కూల్గా ఉంటుంది తినడానికి. ఇప్పుడు నేను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ తాలింపు ఉంది కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి వేసేస్తున్నాను. అవి కొంచెం ఆవాలు కొంచెం చిటపటం అనేదాకా ఉంచి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా కూడా వేసేస్తాను. ఆవాలు అవి వేగిపోయినాయి. ఇప్పుడు ఆనియన్ వేస్తాను. మీకు కావాలంటే ఆనియన్ అది పెరుగులో కూడా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, పసుపు, ఆనియన్ వేసేసుకుని పెరుగులో ఉంచుకుని వేసుకోవచ్చు. నేను ఇలా వేస్తున్నాను, ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఆనియన్ వేసాను, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా. కొత్తిమీర మనం లాస్ట్లో వేద్దాం. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులో నేను ఒక 1/2 spoon పసుపు వేస్తున్నాను, కొంచెం సాల్ట్ ఒక 2 spoons, ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు. నేనైతే ఒక 2 spoons వేస్తున్నాను. కొంచెం మనకి టమాటా అవి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మెంతులు మనం ఇష్టమైన వాళ్ళు అయితే అది మామూలు మనం డైరెక్ట్ ఆ పెరుగులో కలుపుకొని కూడా
వేసేసుకోవచ్చు. కానీ కొంచెం తినలేని వాళ్ళు ఉంటారు కదా, కానీ అసలు చేదు ఉండవు అవి స్ప్రౌట్స్. మామూలుగా అయితే చేదు తినలేం కదా మెంతులు. ఇప్పుడు ఇది కొంచెం గ్యాస్ ఆఫ్ చేసే ముందు ఒక్కసారి ఇలా వేసేసుకొని మెంతులు, అప్పుడు పెరుగు వేసేసుకోండి. ఇది మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు 2 మినిట్స్ అయిన తర్వాత ఇది మగ్గిపోయింది, టమాటా ఆనియన్ అన్నీ. ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఇవి స్ప్రౌట్స్ వేస్తున్నాను, ఒక 2 స్పూన్స్ వేస్తాను. ఇప్పుడు ఇష్టమైన వాళ్ళు అయితే కొంచెం ఇష్టమైన వాళ్ళు తింటాం అనుకునే వాళ్ళు కొంచెం ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అంటే పెరుగు మనం తీసుకునే క్వాంటిటీ బట్టి వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 స్పూన్స్ దాకా వేస్తున్నాను. వేసిన తర్వాత ఎక్కువ ఫ్రై చేయండి. ఇంటి జస్ట్ ఇలాగా కొంచెం అవి మిక్స్ అయ్యేదాకా ఉంచేసి నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, లాస్ట్లో మళ్ళీ వేస్తాను. మీకు ఇందులో ఇష్టమైతే కొంచెం ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు. జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్. ఆల్రెడీ జీలకర్ర అవి వేసాము, వేసుకోకపోయినా పర్వాలేదు. అది ఎక్కువ టేస్ట్, ఇంకా మనకి ఇంకా ఎక్కువ టేస్ట్గా ఉండాలంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదు, సరిపోతాయి. ఆల్రెడీ వేస్తాను నేను జీలకర్ర అవి. ఇప్పుడు మనం ఏంటంటే, ఇప్పుడు ఇది మిక్స్ అయిపోయినాయి కదా మెంతులు, ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. ఊరికి ఇలా వేసిన తర్వాత మనం ఈ పెరుగు ఉంది కదా, ఈ పెరుగు వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది కలుపుతూ ఉండాలి. మనం పెరుగు వేసిన తర్వాత కలపకపోతే అది విరిగిపోతుంది. ఇలా కదుపుతూ ఉండాలన్నమాట. ఎంతవరకు కొద్దిగా హీట్ అయితే చాలు, ఎక్కువ హీట్ చేయకూడదు. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత చేదుగా ఉందో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి. స్ప్రౌట్ మటుకు చాలా కొంచెం పొడుగ్గా రావాలి. అవి పొడుగ్గా వస్తే బాగా మొలకెత్తితేనే మనకి చేదు ఉండదన్నమాట. షుగర్ పేషెంట్స్ రోజు మనం లంచ్ చేసేటప్పుడు అవి రైస్లో కూడా కలుపుకుని మనం తినేయచ్చు అనమాట డైరెక్ట్గా. అసలు చేదు అనేది అనిపించదు. అది మంచిది కూడా షుగర్ పేషెంట్స్కి. మనకి పప్పు కూడా ఉడికిపోయింది, విజిల్స్ వస్తున్నాయి. ఇది కొంచెం హీట్ ఎక్కిపోయింది, దీన్ని ఎక్కువ హీట్ చేసేయకూడదు, విరిగిపోతుంది. ఇప్పుడు ఊరికే ఒక 1 మినిట్ ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను, దీన్ని డిష్లోకి తీసేస్తాను. పప్పు ఉడికిపోయిన తర్వాత అది కూడా దించేసి డిష్ అవుట్ చేసేస్తాను. మనకు పప్పు కూడా రెడీ అయిపోయిందని, ముద్దపప్పు మజ్జిగ చారు రెడీ అయిపోయింది. నేను పప్పు మనం ఉడికించుకునేటప్పుడు కొంచెం పసుపు వేసాను. మనం దించేసిన తర్వాత అప్పుడు ఉప్పు కలిపేసుకుని రెడీ అయిపోతుంది. ఉప్పు కలిపేసుకుంటే ఎంతో హెల్దీ అయిన ముద్దపప్పు మజ్జిగ చారు కాంబినేషను రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన షార్ట్స్ కూడా ఛానల్లో నేను షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను. మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా వాచ్ చేయండి. స్నాక్స్, డ్రింక్స్, స్వీట్స్ అవి కూడా ఉన్నాయి, మంచి రెసిపీస్ అవిని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.